ముందు కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ పూర్తి స్థాయిలో అమలు చేయాలని, మరి ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటించాలని చెప్పేసి గత 6 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జక్కని సంజయ్ కుమార్ గారు, అదేవిధంగా హిందూ బీసీ మహాసభ నాయకులు సిద్ధేశ్వర్ గారు వారిద్దరిని కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ తరఫున పరామర్శించడానికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలను కేవలం గారడీలుగా మార్చింది. బీసీ వర్గాల ఓట్ల కోసం కామారెడ్డిలో వాళ్ళ అగ్రనాయకుల సాక్షిగా సిద్ధరామయ్యను తీసుకొచ్చి సిద్ధరామయ్య చేతుల మీదుగా కామారెడ్డి ఎలక్షన్ జరపడం జరిగింది. కానీ అందులో ఒక్క అంశం కూడా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. 24,000 మంది కొత్త నాయకులను చట్టసభల్లోకి, అంటే గ్రామ పంచాయతీల్లోకి, మండల ప్రజా పరిషత్లపైకి, మున్సిపాలిటీలోకి పంపిస్తామన్నారు. దానికి ఇంతవరకు కూడా కార్యరూపం దాల్చలేదు. అదేవిధంగా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో బీసీలకు జనాభా నిష్పత్తి ప్రకారం ఇస్తామన్నారు, అది కూడా ఇవ్వలేదు. అలాగే బీసీ గురుకులాలకు పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. 300 బీసీ గురుకులాలకు ఇంతవరకు భవనాలు లేవు. దాని గురించి పట్టించుకున్న నాకు లేదు. బీసీ బిడ్డలు చదువుతున్న ప్రొఫెషనల్ ఇంజనీరింగ్ కళాశాలలో ఇప్పటి వరకు 5,900 కోట్ల బకాయిలు ఉన్నాయి. వాటిని తీర్చే నాదు. అలాగే బీసీ భవనాలు నిర్మిస్తూ ఉన్నారు. జిల్లాకు ఒకటి బీసీ ఆత్మగౌరవ భవనాలు, అవి కూడా జరగలేదు. సో ఏవి కూడా జరగలేదు. ఇప్పుడు ప్రజలు రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు, ప్రజలు నా 6 గ్యారంటీలను మర్చిపోయారు, మళ్ళీ నేను పాత పద్ధతుల్లోనే ఎన్నికలు చేసుకోవచ్చని అనుకుంటున్నాను. సో అందుకొరకే ఈరోజు ప్రభుత్వం దీని గురించి మాట్లాడడం లేదు. అది బీసీల హక్కు. బీసీలకు ఏదో బిచ్చమేమని అడుగుతలేరు, అవసరం లేదు. బీసీలు ఆత్మగౌరవం ఉన్న బిడ్డలు. మరి ఆ పరిస్థితుల్లో మరి బీసీలు వాళ్ళు అడుగుతున్నది మా వాటా మాకు ఇవ్వమని అడుగుతున్నారు. ఈరోజు ప్రభుత్వం మరి వాళ్ళ ఓట్లతో వచ్చినది, మీ ఓట్లతో ఒక్కరితోనే కాదు, బీసీల ఓట్లు కూడా ఉన్నాయి. 50% బీసీలు ఉన్నాయి, 52% రాష్ట్రంలో ఉన్నాయి. వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళు 52% అడుగుతున్నారు, 42% మీరు డిక్లేర్ చేసిందే వాళ్ళు అడుగుతున్నారు. మరి దాంట్లో కూడా ఇంతవరకు పురోగతి లేదు. ఇప్పుడేమో జనాభా గణన చేసిన తర్వాత అడుగుతాను. మరి జనాభా గణన చేయడం కోసం ఇప్పటి వరకు మీరు చేపట్టిన చర్యలేవు. మీరు బీసీ కమిషన్ని సంప్రదించారా, వాళ్ళు విధి విధానాలు నిర్ణయించారా, లేకపోతే ఇంకేమన్నా చేసి జనాభా గణన చేయడానికి ఎన్ని వేల సంవత్సరాలు అవుతుంది? ఒక 5 రోజుల్లో బీసీ జనాభా గణన చేయొచ్చు. కేసీఆర్ గారు 2014లో తెలంగాణ సమగ్ర కుటుంబ సర్వే ఒక్క రోజులోనే చేశారు. మీరు కూడా ఒక్క రోజులోనే బీసీ జనాభా గణన చేసి అక్కడిదక్కడనే తేల్చేయండి. బీసీ పాపులేషన్ ఎంత, రిజర్వేషన్లు ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది, మహిళలకు ఎంత ఇవ్వాలి, బీసీ జనరల్కి ఎంత ఇవ్వాలి, బీసీ మహిళలకి ఎంత ఇవ్వాలి అని అంతా కూడా మీరే చేయొచ్చు. మరి ఇదంతా చేయకుండా దొడ్డిదారిన ఏదో గ్రామ పంచాయతీ తర్వాత మండల ప్రజా పరిషత్తు మిగతా స్థానిక సంస్థల ఎలక్షన్లను కూడా జరపాలని ప్లాన్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. మరి అందుకే బీసీ నాయకులందరికీ కూడా మరి బీసీలకు సంఘీభావం తెలుపుతున్న మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గాల నాయకులందరికీ కూడా నేను ఒకటే కోరుకుంటున్నాను. మరి 2వ తారీఖు నాడు ఈ జక్కని సంజయ్కు, అదేవిధంగా సిద్ధేశ్వర్ గారికి సంఘీభావంగా 2వ తారీఖు నాడు కల్వకుర్తిలో కూడా ఒక మహాధర్నా జరుగుతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్లు అమలు చేసేదాకా, కామారెడ్డి డిక్లరేషన్ తూచా తప్పకుండా అమలు చేసేదాకా పెద్ద ఎత్తున పోరాటం చేయాలని, ఆ పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు, కేసీఆర్ గారి ఆశీర్వాదం ఉంటుందని చెప్తూ మరొకసారి జై తెలంగాణ, జై బీసీ, జై ఫ్రీడమ్.